దేవతలందరూ సకల సంతోషంతో అనేటువంటి ఎండి కానుకలు మరి అమ్మవారికి వచ్చాయిచ్చినైనా ప్రపంచం పుట్టేంది పెరిగేంది ఉప్పు నూనె ఉడకవంతమంది గుళ్ళు గోపురాలు కట్టి ఉంది అమ్మవారి కళ్యాణం జరిగింది. లక్ష్మీదేవి బ్రహ్మవారి ద్రౌపది అమ్మవారి పార్వతమ్మనైన మరి ఎప్పుడైతే ఎటువంటి బాలానంద అంటే
ఇద్దరు ముద్దులు ఎటువంటి బొమ్మ చిన్నప్పుడు ఎటువంటి ఎప్పుడైతే మరి ఎటువంటి నేనా ఇద్దరు ముద్దులు నేర్వాలని చెప్పి ఆడపిల్లతోటి ఆడపిల్లలతోటి దేవి ఎల్లమ్మ గొంతులు మరి ఎప్పుడైతే అటువంటి కనుక చెప్పండి వరణ మీద పట్టి కనుక ఆసమాద తోటలోకి వెళ్ళిపోతుందమ్మా అటువంటి మీద ఎప్పుడైతే మరి నన్నవరం ఎప్పుడైతే వస్తానని చెప్పి మరి అటువంటి ఆడపిల్ల ఎమ్మడి పెట్టుకొని ఎల్లమ్మదేవి మరి ఎప్పుడైతే పెద్దలకు వచ్చేది పెద్ద రమాస పెద్దలకు వచ్చేది పెద్ద రమాస వాళ్ళకి వచ్చేది మోహంపు దసరా పిల్లలకు వచ్చేది పీరీల పండుగ సబ్బండ వరణం అటువంటి కనుక మరి ఎప్పుడైతే లోక ప్రపంచం పుట్టేది పెరిగేది అయినా అదే కాక బాలకు వచ్చేది బతుకమ్మ పండుగ కోసం తీరుతురాజు తిరిగి వారందరూ మరి ఎప్పుడైతే బతుకమ్మలు వేసినది మరి ఎప్పుడైతే 10 వరుసలు ఎర్ర పురుగు అటువంటి మరి పూలతో 7 వరుసల బతుకమ్మలు వేసినారు Ah
మరి పారే నీళ్ళలు చేద్దామని చెప్పి లక్ష్మీ మేమలే గౌరమ్మ చిత్రమైన గౌరమ్మ బంగారు పొద్దుకుమ్మా గౌరమ్మ బంగారు పొద్దుకుమ్మా నీళ్ళు బతుకమ్మలు వదిలినప్పుడైనా మరి అమ్మవారు కనవంటి కళ్యాణమైన వారి గంట పుస్తలు పెట్టుకురైనా అమ్మవారు కళ్యాణం కాలేదు కాబట్టి మరి చెక్కిళ్ళకి గంధమంట పెట్టింది అయినా చిన్న ఎవడి ఎల్లమ్మా దేవి ఎల్లమ్మ చిన్నవయ్య రామ రామ ఎప్పుడైతే అయ్యేది లగ్గాలు రాజేడు పోదు కట్టమైన కట్టకంకరము నచ్చ భాషము మరి ఎప్పుడైతే అటువంటి పెట్టేది చిరకల బెల్లమైనా ఆడపిల్లలతో ఆడలాడుకోని మరి ఎప్పుడు 7 లక్షల మీద పుత్రులు వచ్చే కళ్యాణంగా కలిగింది మనసు లేదుగా శ్రీమంతి కూతున్నది ఎల్లమ్మ కళ్ళవాళ్ళ దోచి ఎటువంటి మరి బిడ్డ దగ్గరికి వచ్చింది ఏమమ్మా అటువంటి ఆడపిల్ల కొట్టిరా ఆడపిల్ల కొట్టిరా తల్లి ఎమ్మలు పెట్టుకుని 7 మేళ్ళ మీద దొరికొచ్చింది అయినా అమ్మ పార్వతమ్మ రావే రెండు గంట వేలు పక్షులు పోతున్నాయి అవి రెండు ఏమైతే అమ్మా రెండు జీవాలు పోతున్నాయి అవి రెండు ఏమైతే అమ్మా అటువంటి మరి ఎప్పుడైతే ఇల్లు దేము చెట్టు దేము మనిషి దేము వచ్చినాక నేను లగ్గం నేను చెప్తానని చెప్పి ఎప్పుడు చెప్పిందో నన్ను కొట్టే భార్యాలు అయింది మరి ఎప్పుడు 3 కాయకాలు అయ్యే సంగమయ్య 30 కాయకాల 3 సంగమయ్య చెంబతోడు ఉత్కాలు చేతమంగళాడు దైవాడికి అయివాడు తీసుకొని వెళ్ళినది
పిల్లలు ఆ చోట పెట్టిండు స్నానాలు వాడిండు పూజ మందిరానికి పోయిండు. మరి ఎప్పుడైతే తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టి శివం కూతురు అందమైన రుద్రాక్షలేసి గంగ పూజలింగ హరిమందర ఆత్మలింగ పూజలు అయ్యామంటే పూజలు రాత్రి మీద ఎండికొండ మీద ముందు ఆత్మలింగ పూజ బంగారు కుటుంబం వల్ల పార్వతమ్మ పాలు పోషించిందైనా పట్టుకుంటూ దేవసంగం అయ్యా కర్త. మరి ఎప్పుడైతే ఉలాశంకరుడు ఏమో మాత పార్వతమ్మనైనా పార్వతమ్మ ఎప్పుడైతే బిడ్డ ఎల్లమ్మ కనబడితే సింహాన సీకు అటువంటి సంగతి కన్నా అటువంటి చీకటి కప్పినైనా సంగతి ఎప్పుడైతే ఆడపిల్లలు పాటలకు వెళ్ళిపోయింది పాటలకు వెళ్ళిపోయింది కాసుమ తోట అయ్యేటి లంగాలు మరి ఎప్పుడైతే రాసేటి పోలు కట్టగంకరం నష్టపరిచం మెనో మాంగాలేమో కళ్యాణం మీద ముద్దులు కొట్టినాయి రేనక ఎల్లమ్మ మనం కళ్యాణం చేయాలి. అడవిలు పెరుగుతానేమో తల్లి ఎదమీ మరమంటారు పెరుగుతానేమో తండ్రి ఎదమీ మరమంటారు. మరి ఎప్పుడైతే రేనక ఎల్లమ్మకు మనం కళ్యాణం చేయాలి. రామరావు నన్ను కన్నవేనా కన్నవేనా పెట్టిపించి పూల మాల ఎత్తుడు ఎవరి బిడ్డల పూల మాల వేస్తారు నీ కళ్యాణం చేస్తా బిడ్డ ఈ విధంగా అంటుంటే ఆయన జంగమయ్యా ఈ విధంగా నేను లగవాడవానే స్తంభాన్ని కాంత గంట కట్టాలి తలబాగా చుట్టాలి ఇంటికి రావాలి లెక్క కొలబడి నడవే 3 దెబ్బలు కొట్టాలి ఎల్లమ్మ లగ్గము ఉండాలి. మరి ఎప్పుడు 2000 మోతులు ఉండవు సముద్రాలు తిరగాలి సింగల్ చామంతి పూజ వచ్చి లింగాల కట్టాలి. దేవుడైనా ఏ పరుడైనా ఎవరైనా ఎవరైనా పర్వాలేదు వెళ్ళే వాడికి అటువంటి వెనక ఎల్లమ్మ అటువంటి కాలేజీ కలదాని కళ్యాణం చేస్తామన్నాడు. రాగి పత్రాలు వేసి ముందు 2 ఉత్తరాలు మరి ఎప్పుడైతే దేవాన దేవతకు దేవకరాదులకైనా ఎటువంటి పుట్టపుట్టలు వెళ్ళిపోయారు ఇల్లంత పుట్టలు నాగారు పిల్లలు మంచి దేవత పరమకెళ్ళాడు శివుని అడివిటి సిత్తారు పర్వతాడి పరమకెళ్ళాలి జగజ్జన లోకమాత ఎటువంటి 7 వదనాలు గడుస్తాం ఎవరాలు గడుస్తాం ఏమిటి జాగ్రత్త గంట కొట్టాలి తలబా చుట్టాలి కిందికి రావాలి రవి కొట్టాలి సముద్రాలు అప్పుడు చెంగలి సామంతి పూజ మంచి కొలింగాల పాద పూజ కట్టిన వారిని వెళ్ళమ్మ కళ్యాణం రాజు సంగమా మట్టి తీసి అందమే రామచిలకను పుట్టించిండు. రామచిలక అటువంటి పప్పు మీద పలహారం వదిలి జీవితాన్ని పోపిండి రామచిలక
కార్తీక వీరాజనుడైనా నాదమ్మా రానైనా దేశ పండితులు రాజకరాజులు అందరూ ఎప్పుడే చదువుకోనైనా అందరూ కూడా అందమైన దేవతలు అశ్వాల మీద మంద మీద పొడేళ్ల మీద ఇట్లా కైలాస దారి పట్టుకుని రాని మరి ఇద్దరు కూడా ఇరుగు కూడా రాయి కూడా రంప కూడా కంచంపుల కూడా ఇలా కార్తీక రాజు మరి ఎప్పుడే అటువంటి కళ్ళవారు చూసిండు కైల్లమ్మ అంటే అటువంటి కనుక మరి పుట్టు పూసాలు పోయి మెగడియాలి ఆనాడు కనుక మరి ఎప్పుడైతే పెట్టి వచ్చినా అటువంటి కార్తీక రాజుకు 100 మంది భార్యలైనా ఎల్లమ్మ వాటిని మధ్య గెలిస్తే నేనే గెలవాలి గెలిస్తే అటువంటి అవకాశం లేదని చెప్పినప్పుడు మరి ఎప్పుడైతే అటువంటి మంత్రులు ఎవడు పెట్టుకోని సైన్యాన్ని ఎవడు పెట్టుకోని మీద దేవుడు అయితే చెప్పి నేను అన్నాడు అనవాడని చెప్పి ఎప్పుడైతే బానుడు అటువంటి మరి ఎప్పుడైతే లోకం మీద లేదైనా మరి నేనే వెళ్తాను ఎప్పుడైతే వచ్చిండో వదనామో ఎల్లమ్మ కూర్చోరు ఉన్నది ఎల్లమ్మ మరి 7 మెడల మీద అటువంటి ఎల్లమ్మ నవ్వుతుంటే కళ్ళవాళ్ళ చూడబట్టినే రేణుకా ఎల్లమ్మ సంగతి ఇట్లా ఉండని మరి అటువంటి రేణుకా ఎల్లమ్మ వాడు వీరుడైనా జలదూరి పట్టిన గౌతులు వారి వల్ల వారి ఆచకరం ముచ్చకలు గంగామని గౌతులు అందుకని పెద్దవాళ్ళు బాగా జమదగ్గింది సేను మీద 7 పాపాలు మైసమ్మ ఓలాని 7 పాపాలు చేసిండు కాబట్టి కంచె నిధులు తిరిగి కాసి అటువంటి తిరుపతి మరి తిరిగితే ఆనంది మరి ఎప్పుడైతే పుణ్య క్షేత్రాలు తిరిగైనా లోపల కళ్యాణం మించి పోకముందు బాబా దేవరణ చేసుకున్న నీకు కళ్యాణం చేస్తే కళ్యాణం చేస్తాను ఏడు ఎత్తి పెట్టుకొని మరి మునిరాజు పాదాలు వాటికి మలక్కాడు వరకు వచ్చింది మీద బాబా బాణలు పెట్టిండు అయినా
అయ్యయ్యో అటువంటి కామధేను తీసి మరి ఎప్పుడైతే తన వ్యక్తి భక్తితోటి మరి కామధేను గడ్డ మీద వేసిండు రాజా ఎల్లమ్మని కళ్యాణం చేస్తాను రాదు అటువంటి ఎడకడైన ఎలుక ఎల్లమ్మ కట్టిన పద్ధతి నాకు తెలుసు అటువంటి ఇట్లా గెలిచి రచ్చ గెలవాలంటే పెట్టుకొని కాదండి బయలు రాదే చుట్టూ తిరుగు దాని లోపలటువంటి నువ్వు ఎక్కుతున్నటువంటి కాదంత గంట కొట్టుకోమంటే ఎప్పుడైతే చెక్కుపట్టు అన్నప్పుడైనా చక్కర వినరాదు రెండు వదనాలు రాదు వైద్యేనా మరి గంట సమయం కొట్టినైనా 7 వదనాల గడస్తాము ఎగిరి అటువంటి గనగన గంటగొట్టి బొమ్మ చెప్పండి బొమ్మ తలపై దుట్టిండు ఎందుకు వస్తావు మూడు చెప్పలు పట్టి వెళ్ళమ్మ లగ్గం లగ్గం అని రావిడా వచ్చిండు అప్పుడు వచ్చే పోతే బాలను చేదబట్టి మరి బతకొల్లి కాదు బలబోజ కట్టినాడు బలబోజ కట్టినాడు దేవగిరి దుప్పండి సప్పలు దేవాలు ఎప్పుడైతే బదలు గెలిచినారే ఎప్పుడైనా పంపించినప్పుడైనా చేతుల పని వాళ్ళు అయ్యారు సర్వకళ్యాణం చేపించి మరి మైలపోలు తీయాలని చెప్పి పార్వతి లక్ష్మీదేవి సరస్వతి అయినా ఎల్లమ్మ పెళ్లి పిల్లని చేస్తావు రావని చెప్పి ఎప్పుడైతే పిలిచిండ్రో ఎండిగుండ ఎక్కినది ఎల్లమ్మ ఎల్లి ఎల్లమ్మ వరచుకోగాలి అంటే ఎల్లి ఎల్లమ్మ కట్టింది కలియాపదీనే ఎల్లి ఎల్లమ్మ దొరికింది జంతువులకే ఎల్లి ఎల్లమ్మ బట్టి ఏ సిక్కు తీసింది పవిడి ఊర బట్టి పై సిక్కు తీసింది సూర్యుడు సందం చుట్టూ బట్టి పెట్టి చంద్రుడు సందం చెడగొప్పులు వేయబట్టి రేటుగా కలిగి మొక్కలకే ఎల్లి ఎల్లమ్మ కలియాపాలు ఎల్లి ఎల్లమ్మ ఆరు పంతు గోలు పక్క దర్శనాలు నవమాలు బట్టి నడిగట్లు కట్టినే తొడిగింది దంతులకే ఎల్లి ఎల్లమ్మ చేతికి జాగ్రత్త కట్టబట్టే రేటుగా ఇడమకాలు కట్టింది ఏదో రోగ అటువంటి మరి ఎప్పుడైతే ఎవరైనా రాజుల బట్టి ఒక్కరం అని పెళ్లి పిల్ల 5 మునిరాజు
ధర్మరాజు పెళ్లి కొడుకు అయ్యిండు విష్ణు బ్రహ్మాదులు అందరూ పార్వతి పరమేశ్వర లక్ష్మీదేవి అందరూ చేరవచ్చిండు భార్య శ్యామలాదేవి 6 కోట్ల 5 వంగలింగాలు 3 కోట్ల ముద్ర అందరూ చేరవచ్చు మరి ఎప్పుడైతే మాదేవుడు మంగళ సాధకం ఎప్పుడైతే 12 పన్నవాట్లు ఉట్టేదైనా ఐల పోలు రాశారు మరి ఎప్పుడే 5 ఆకులు 5 పోగులు గజర పనులు మరి పండ్లు పొలాలు బుక్క గులాలు మరి పుష్పాంగులు తెచ్చిరైనా మరి కుడుక మడుపు మరి అన్ని లోవంచరాన్ని పెట్టి నాలుగు నందదేవి పెట్టి 5 సూట్ల పోల్దారం దుట్టిండ్రు మరి ఎటువంటి కృతాయుగం దాపారం కల్లా కలియం పుట్టేది పెరిగేది ఇంటింటికి వైలపో జరిగేది నా కళ్యాణాలు చేసేదైనా నమ్మిన వారికి నిమ్మై ఉంటే తలిసిన వారు తల మీద కలిగి ఉంటున్నాయి ఇప్పుడు వేడుకుంటే ఎన్నో కలిగి ఉంటున్నది అమ్మవారి కనబట్టి కదా దేవాదేవతలలో మరి ఎప్పుడే కైలాసంలో మైల పోలు ఎప్పుడే అత్యంతలు ఎట్లా చేస్తున్నారు కళ్యాణం అదే కళ్యాణమే కళ్యాణం అదే కళ్యాణమే శివయ్య పార్వతి కళ్యాణమా పార్వతి పర్వత కళ్యాణమే పంచకోటి మంద కళ్యాణమా విష్ణుదేవి కళ్యాణమే బ్రహ్మదేవి కళ్యాణమా దేవదేవతల కళ్యాణమే దేవగణాదుల కళ్యాణమా వీరయ్యగౌడాది కళ్యాణమే కందిగౌడాది కళ్యాణమా విడలగదుల కళ్యాణమే పండుల మధ్యమ కళ్యాణమా సమ్మక్క సారక కళ్యాణమే కొండల జ్యోతుల కళ్యాణమా యాదగిరి నరసింహ కళ్యాణమే అడివేలి మంగమ్మ కళ్యాణమా లక్ష్మీ యాదవుల కళ్యాణమే దేవాదేవతల కళ్యాణమా ఐరోలు మల్లయ్య కళ్యాణమే ఆచారమంతుల కళ్యాణమా కొమరల్లి మల్లయ్య కళ్యాణమే గొల్లవరగేదమ్మ కళ్యాణమా దేవాదేవతల కళ్యాణమే దేవగణాదుల కళ్యాణమా